చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. కాణిపాకంలో వెలిసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వచ్చాము. దేవాలయం ప్రాంగణం అంతా కూడా నేను మన ఛానల్లో చూపించబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కాణిపాకం దేవాలయ చరిత్ర, స్వామివారి కోనేరు, అలాగే అన్నప్రసాద భవనము, శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయము, వరదరాజ స్వామివారి ఆలయము, ఇంకా ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది. మన నక్షత్రానికి ఏ చెట్టు అన్నది ఇంతవరకు మనకు తెలియదు. ఈ వీడియోలో మీరు తెలుసుకోగలరు. అలాగే ఏ నక్షత్రానికి ఏ మంత్రం పఠించాలి అన్నది కూడా ఈ నక్షత్రవనంలో ఉంటుంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడగలరు. అలాగే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే కింద కమెంట్స్లో మీ కమెంట్స్ని తెలియచేయగలరు. కమెంట్స్ని ప్రక్కకి జరిపితే హైప్ ఆప్షన్ వస్తుందండి. మీరు హైప్ ఆప్షన్లో పాయింట్స్ కూడా ఇవ్వగలరు. 2001లో నేను కాణిపాకంకి వెళ్ళాను. తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు. 3 months ముందర నేను కాణిపాకంకి వెళ్ళాలి అని అనుకున్నాను. ఇలా అనుకోకుండా బయలుదేరిపోయాను. ఇటీవల పుట్టపర్తిలో సాయి ఫోటో నుండి విభూతి వస్తుందని మనోహర్ గారి ఫ్యామిలీతో వెళ్ళాను. వెళ్ళినప్పుడు మనోహర్ గారి ఫ్యామిలీ కూడా చెప్పారు, మేము కాణిపాకంకి వెళ్ళాలి అనుకుంటున్నాము అని వారు కూడా చెప్పారు. మనోహర్ గారి నుండి ఫ్రైడే నైట్ కాల్ వచ్చింది, మేము మార్నింగ్ బయలుదేరుతున్నాము, మీరు కూడా వస్తారా అని. ఇక స్వామివారి నుండి పిలుపు వచ్చింది అనుకొని ఇక బయలుదేరిపోయాను. 10 years తర్వాత నేను దేవాలయానికి వెళ్ళడం చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు హిందూపురంలో ఉదయాన్నే బయలుదేరుతున్నాము. మనోహర్ గారు, అలాగే గీతా మేడం వారు, ఇంకా తెలిసిన వారందరూ, మేమంతా మొత్తం 7 కార్ రెంట్కు తీసుకొని మేమందరం కూడా బయలుదేరిపోయాము. హిందూపురం నుండి గౌరీబిదనూరు, చిక్బలాపూరు, ములబాగుల నుండి హైవే మీదుగా చిత్తూరులోని కాణిపాకంకి బయలుదేరిపోయాము. ములబాగుల్లో టిఫిన్ చేసిన వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు వీడియో నోటిఫికేషన్ రాకపోతే మీరే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడగలరు. మేము కాణిపాకం దేవాలయానికి మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నాము. ఇక్కడ మొబైల్స్ అండ్ బ్యాగ్స్ నాట్ అలౌడ్ అండి. మీరు కౌంటర్లో ఇచ్చేసి వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్స్ అండ్ బ్యాగ్స్ కి ఇక్కడ కౌంటర్లో మనం అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉచితంగాను వెళ్ళవచ్చు. అలాగే మీకు 100 రూపీస్ టికెట్ ఉంటుంది. అలాగే 150 రూపీస్ అంటే అతి శీఘ్ర దర్శనం కూడా వీరు కల్పిస్తారు. ఉచిత దర్శనం వేళలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, మరియు 8 గంటల నుండి 8:30 వరకు, 9:30 నుండి 10:30 మరియు 11:30 నుండి 4:30 సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఫ్రీ దర్శనం ఉంటుంది. మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. 20 minutes వెయిట్ చేశాము. తర్వాత టెంపుల్లోకి క్యూ లైన్లో దర్శనానికి వదిలారు. ఈ క్యూ లైన్లో కూడా మనకు కూర్చునే సదుపాయం వీరు కల్పించారు. ఒకవేళ మీరు ఫ్రీ దర్శనం వద్దు అనుకుంటే స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి. 100 రూపీస్ టికెట్స్, అలాగే 150 రూపీస్ టికెట్స్ అంటే మరీ దగ్గరగా దర్శించుకోవచ్చు. 3 క్యూ లైన్లో కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. దర్శనం మాత్రం ఇక్కడ త్వరగా అయిపోతుంది. 3 క్యూ లైన్లు ఉంటుంది. అందులో ఒక్కొక్క లైన్కి బట్టి ఫ్రీ లైన్ ఒక వరుసలో, 100 రూపీస్ ఒక వరుసలో, 150 రూపీస్ ఒక క్యూ లైన్లో, 3 లైన్స్లో భక్తాదులు దర్శించుకునే వీలుంటుంది ఇక్కడ. కాణిపాకం దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కలియుగంలో భూలోకం నందు దేశక్షేమం కొరకు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ చేయుటకు భక్తుల మనోభీష్టములు నెరవేర్చాలని సాక్షాత్తు శ్రీ వినాయక స్వామివారు సంకల్పించుకున్నారు. ఆ సమయంలో అనగా సుమారు 1000 సంవత్సరాల పూర్వం బాహుదా నది తీరమున విహారపురిగా పిలువబడే ఈ ప్రాంతం నందు దైవశక్తి పారాయణులైన 3 అవిటి సోదరులు
ఒకరు మూగ, ఒకరు చెవిటి, మరొకరు గ్రుడ్డితనంతో బాధపడుతూ వారికి గల కొంత వ్యవసాయ భూమిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. ఈ ప్రాంత ప్రజలు కరువుతో, పంటలు పండక, ఆకలి దప్పికలతో బాధపడుతున్న సందర్భంలో ప్రజాక్షేమం కోరి అవిటి సోదరులైన ఆ ముగ్గురు ఒక శుభదినమున సకల విఘ్నహరుడు, కోరిన కోరికలు తీర్చు గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని త్రవ్వుట ప్రారంభించిరి. అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంతం ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకుని సాక్షాత్తు కైలాసం నుండి దిగివచ్చి త్రవ్వుతున్న బావినందు రాతి రూపంను దాల్చి ఆసీనులై ఉన్నారు. ఆ ముగ్గురు సోదరులు సదరు రాయిని పగలకొట్టుటకు గడ్డపారతో బలంగా కొట్టగా గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. స్వామి రక్తస్పర్శ మాత్రంతోనే వారి అవిటితనం తొలగిపోయింది. వెంటనే ఇక్కడ ఏదో శక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ త్రవ్వి చూశారు. అప్పుడు అక్కడ మహాగణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించింది. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్తులు వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం 25 భూమి ప్రవహించినది. ఎకరం 25 భూమి వరకు నీరు ప్రవహించినందున కాణిపారకం క్రమేటి కాణిపాకంగా మారినది. శ్రీ స్వామివారు అనుగ్రహించటం వలన ఇక్కడ వర్షాలు పడి ఈ ప్రాంతం సుభిక్షంగా మారింది. ఆ తర్వాత మంచి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉన్నారు. అందుచేత ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతమును పరిపాలించు మహారాజులు అందరూ కలిసి దేవాలయ నిర్మాణం చేసి ప్రతినిత్యం శ్రీ స్వామివారికి శైవాగ మోక్తంగా పూజాధికంలో నిర్వహించుచున్నారు. నాటి నుండి నేటి వరకు కూడా శ్రీ స్వామివారు దినదినాభివృద్ధిగా పెరుగుతున్నారు. మొదటి పూజలు అందుకునేటువంటి ఘనత ఆయనకు మాత్రమే సొంతం. మనం తలపెట్టే ఏ పనిలో కూడా విఘ్నం రాకుండా మనల్ని కాపాడుతూ వరాలను అందించేటువంటి ఆ వరసిద్ధి వినాయక సుప్రసిద్ధ క్షేత్రమైన కాణిపాకం స్వామివారిని దర్శించుకున్నాము. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత నాకు స్వామి దర్శన భాగ్యం కలిగింది. ఇప్పుడు మేము వెళ్తున్నది అన్నప్రసాద భవనంకి వెళ్తున్నాము. మాకు ఇక్కడ టైమింగ్స్ తెలియక అన్నప్రసాదం మిస్ అయ్యాము. ఇక్కడ ఉన్నవారు చెప్పారు ఉదయం 11:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని ఇక్కడ వారు చెప్పారు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నప్రసాద టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళగలరు. ప్రతి ఒక్కరు కూడా తప్పక వెళ్లాల్సిన దేవాలయం అండి శ్రీ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం. ఇక్కడ టెంపుల్కి ప్రక్కనే మరొక దేవాలయం ఉంటుంది. వెళ్ళడం అస్సలు మిస్ కాకండి, చాలా బాగుంటుంది. టెంపుల్కి ముందు గార్డెన్లో వినాయకుడు, అలాగే వివిధ దేవుళ్ళ అతిపెద్ద విగ్రహాలు మరియు శివుడు, నందిదేవుణ్ణి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయము, అలాగే వరదరాజస్వామి ఆలయము, ఇక్కడ చాలా మంది దేవుళ్ళని మనం లోపలే దర్శించుకోవచ్చు.
టెంపుల్కి కొద్ది దూరంలో పార్కింగ్ ప్లేస్లో నక్షత్ర వనం ఇక్కడే ఉంది. నేను ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి వనం ఉంటుందని. ఇక్కడ ప్రతి రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రం యొక్క పేరు, అలాగే శ్లోకం, చెట్టు యొక్క పేరు, అలాగే ఆ చెట్టును కూడా ఇక్కడ నాటారు. 27 నక్షత్రాల చెట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నక్షత్రవనం వీడియో మన ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడగలరు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాణిపాకం దేవాలయ విశిష్టత, అలాగే టెంపుల్ యొక్క టైమింగ్స్ అన్నీ కూడా మీకు వివరించాను. ప్రతి ఒక్కరు కూడా తప్పక వెళ్ళాల్సిన దేవాలయం అండి శ్రీ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం. అదండి, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.